గురువు శుభగ్రహమైన ఎలాంటి సమస్యలు ఇస్తాడు? గురువు ఏ పరిస్థితుల్లో అశుభ ఫలితాలు ఇస్తాడు? పూర్వజన్మ కర్మల్ని గురువు ఏ సందర్భంలో మనకిస్తాడు? గురువుని శుభగ్రహం కదా అని ఎప్పుడూ శుభ ఫలితాలే ఇస్తాడు అనుకోవడం పొరపాటు. గురువుని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్మకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో గురువు యొక్క తత్వం ఏంటి, గురువు లక్షణాలు ఏంటి, శుభగ్రహంగా కొనియాడబడేటువంటి గురువు అత్యంత శుభగ్రహంగా కొనియాడబడుతూ ఉంటాడు. చాలామంది గురుబలం గురించి, గురువు ఇచ్చే శుభ ఫలితాల గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. కానీ గురువు యొక్క వేరే కోణాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అన్ని గ్రహాల్లాగే గురువు శుభగ్రహమైనప్పటికీ కూడా అశుభ ఫలితాలని, సమస్యల్ని పాపగ్రహాలకి ఏమాత్రం తీసుకునే విధంగా ఇవ్వగలిగేటువంటి గ్రహము. ఎందుకంటే ఒక గ్రహంగా చూసినప్పుడు గురువు కూడా ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఒక వ్యక్తి జాతకాన్ని చూసుకుంటున్నప్పుడు గురు మహాదశ వస్తుంది అంటే నాకు చాలా బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంలోకి వెళ్తూ ఉంటారు. కానీ కొన్ని విపరీతమైన కాంబినేషన్స్ ఉన్నప్పుడు గురువు సమస్యలను కూడా ఇస్తాడు, చాలా తీవ్రమైన సమస్యలను కూడా ఇస్తాడు. కాబట్టి గురు మహాదశ వస్తుంది అంటే గురువుని అర్థం చేసుకుని గురువు ఎంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, ఎంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అని ఒక అవగాహన తెచ్చుకోవడం అనేది చాలా మంచిది. గురువు యొక్క లక్షణాలు కనుక చూసినట్టయితే గురువు జ్ఞానాన్ని బోధించేటువంటి గ్రహం, జ్ఞానానికి ప్రతీక. అయితే ఈ జ్ఞానం కూడా రెండు రకాలుగా చూడాలి. ఒకటి భౌతికమైన జ్ఞానము, ఇంకోటి ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ రెండు ఇవ్వగలడు గురువు. గురువు పూర్ణ శుభుడుగా ఒక జాతకంలో ఉన్నాడు అంటే వారికి ఆధ్యాత్మిక చింతన, దైవ చింతన, దైవభక్తి, వాటికి సంబంధించిన సాధనలు ఇవన్నీ ఉంటాయి వారి యొక్క తత్వంలో, వారి యొక్క మనస్తత్వంలో. అప్పుడే మనకి గురువు శుభుడుగా ఉన్నాడు మన జాతకంలో అని అర్థం చేసుకోవాలి. గురువు అశుభుడుగా ఉండి యోగిస్తే వారికి దైవభావనల కంటే కూడా ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి, ఆ వాసనలే ఎక్కువగా ఉంటాయి. అంటే అటువంటి జీవుడు మనం అర్థం చేసుకోవాలి. వారు పెద్దగా పూజలు పునస్కారాలు చేయరు, కానీ ఇప్పుడున్నటువంటి భౌతిక విద్యల మీద ఆకర్షణ ఎక్కువ ఉంటుంది, అందులో ఎక్కువ కృషి చేస్తారు, మేధావులు ఒప్పుకుంటాను. కానీ వారి దృష్టి ఎప్పుడు కూడా భౌతికపరమైనటువంటి విషయాల మీదే ఉంటుంది. ఏ గ్రహాన్ని మనం అనలైజ్ చేసినా కానీ పైపైన దాని యొక్క లక్షణాలు కాకుండా అంతర్గతంగా కొంత లోతులకు వెళ్ళి విశ్లేషణ చేసినట్టయితే ఒక గ్రహము ఎలాంటి ఫలితాలను ఇస్తోంది, ఏ మెసేజ్ ఇస్తోంది అనేది మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎంతోమంది ఎన్నో రకాల దేవతలను ఆరాధన చేస్తున్నారు. కానీ మన దేశంలో వేదభూమిలో మనకంటూ చాలా లోతైనటువంటి రహస్యాలను చెప్పేటువంటి శాస్త్రాలు ఉన్నాయి. వేదాలు పుట్టిన భూమి మన దేశం. వేదాలు పుట్టడం అంటే ఇక్కడ ఋషులు తపస్సులో వేదాన్ని దర్శించారు. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది ఈ విజ్ఞానం. ఈ గ్రహాల గురించినటువంటి వివరణ కావచ్చు, స్తోత్రాలు కావచ్చు, మన ఋషులు ఇచ్చినవి. మనం నిత్యం చదువుకునేటువంటి నవగ్రహ స్తోత్రం వ్యాస మహర్షి ఇచ్చినది. కాబట్టి సమగ్రంగా గ్రహాల యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని స్తోత్రాలను ఇవ్వడం జరిగింది. అవి కూడా మంత్రంలాగే పనిచేస్తాయి. ఇక గురువు విషయానికి వచ్చినట్టయితే రెండు రకాల జ్ఞానాన్ని ఇస్తాడు. దానివల్ల నష్టం ఏంటండి? నిజమే, నష్టం ఏమీ లేదు. కానీ మన సంస్కృతిలో చెప్పబడినటువంటి మూల సూత్రం ఏది అంటే, జీవుడు దారి తప్పి ఈ లోకంలో వేరే లోకాల్లో తిరుగుతున్నాడు, మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి అంటే భగవంతుడి యొక్క సన్నిధానంలోకి వెళ్ళాలి. ఇది మూల సూత్రం. ఇది చెప్పడానికి ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు కూడా ఇదే విషయాన్ని బోధిస్తున్నాయి. దానికే మోక్షం అని పేరు ఇచ్చారు. ఏదేమైనా కానీ ఇటువంటి చాలా ఉత్కృష్టమైనటువంటి లక్ష్యాన్ని బోధించేటువంటి సంస్కృతి మన హైందవ సంస్కృతి, మన వైదిక సంస్కృతి. ఈ కోణంలో ఇప్పుడు మనం గ్రహాలను అర్థం చేసుకున్నాం. గురువు శుభుడుగా ఉంటే అంటే గురువు ఎవరు? దేవతలకి ఆచార్యుడు.
గురువు శుభుడుగా ఉన్నాడు అంటే మోక్ష సాధనకు అవసరమైనటువంటి మార్గంలో ఆ జీవుణ్ణి ప్రయాణింప చేస్తాడు. భగవంతుడు అనుగ్రహానికి ఎప్పుడు పాత్రుడు అయ్యేలా చూస్తాడు గురువు. గురువు కనుక సంతోషించి అనుగ్రహిస్తే. ఎందుకు అంటే దేవతలకి రాక్షసులకి ఎప్పుడు కూడా వైరం కొనసాగుతూనే ఉంటుంది. నిజానికి రాక్షసులకు ఉన్నటువంటి శక్తి చాలా ఎక్కువ. వారి ఆచార్యుడు శుక్రాచార్యుడు. మంత్ర విద్యలు ఆయన ఆధీనంలో ఉంటాయి. ఎన్నో మంత్రాలని ఆయన సృష్టించగలడు. ఇటువంటి గొప్ప ఆచార్యుడు శుక్రాచార్యుడు. బ్రహ్మజ్ఞాని కూడా. గురువు ఒక ఋషే, శుక్రాచార్యుడు ఋషే. ఇక్కడ చూడండి, గురువు దేవతలకి గురువుగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు ధర్మంలో ఉండడం సులభం. కానీ శుక్రాచార్యుడు రాక్షసులకి గురువుగా ఉండి కూడా తన యొక్క నిష్టను కోల్పోకుండా ఉన్నాడు. కాబట్టి శుక్రాచార్యుడి యొక్క జాబ్ చాలా కఠినమైంది. ఈ విధంగా చూసినప్పుడు దేవతలకు ఎప్పుడు కష్టం వచ్చినా శ్రీ మహావిష్ణువునో పరమశివునో వెళ్ళి శరణాగతి చేయండి అని చెప్తూ ఉంటాడు బృహస్పతి. వారికి ఒక డైరెక్షన్ ఇస్తాడు. ఇది గురువు యొక్క అనుగ్రహం. మనకి కూడా జీవితంలో దారి తప్పకుండా భగవంతుడి వైపు ప్రయాణం చేసేలాగా మనకి మార్గనిర్దేశనం చేస్తాడు గురువు. చెయ్యాలి అనుకుంటే. అనుకోకపోతే ఏం చేస్తాడు? ఈ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ మళ్ళీ మళ్ళీ ఇక్కడే పుడుతూ ఈ చక్రంలోనూ ఇరుక్కునేలా చేస్తాడు గురువు. ఇప్పుడు చూడండి, గురువు 2 రకాల ఫలితాలని ఇవ్వకూడదు. మనకి మంచి ఎడ్యుకేషన్ ఉంది ఈ రోజుల్లో, ఫారెన్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఇండియాలో ఎడ్యుకేషన్ కంటే కూడా ఫారెన్లో ఎడ్యుకేషన్కి వాల్యూ ఎక్కువ ఇప్పుడున్న సమాజంలో. వాట్ ఎవర్ ఈజ్ ది రీజన్, ఏది కారణమైనప్పటికీ కూడా. కాబట్టి అటువంటి చదువులు ఇవ్వడము, మన దేశాన్ని వదిలి వెళ్ళిపోవడము, ఎంతో కొంత పుణ్యం మిగిలింది కాబట్టి ఈ దేశంలో పుట్టి ఈ దేవతలు వెలిసినటువంటి ఆలయాలను చూడడము, దర్శించుకోవడము, ఇలాంటివి చేశాము. ఆ రుణం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ విదేశాలకు వెళ్ళిపోతారు, అక్కడే ఉండిపోతారు. అక్కడ కూడా గుళ్ళు ఉన్నాయండి అంటే ఉండొచ్చు. కానీ ఇక్కడున్న గంగా, పుణ్యనదులు, స్వయంభూ క్షేత్రాలు ప్రపంచంలో ఇంకా ఎక్కడ లేవు, ఉండవు కూడా. దేవతలు నడిచే భూమి మన దేశం, ఋషులు నడిచే భూమి మన దేశం. ఇది కేవలం ఆధ్యాత్మిక సాధన, దైవచింతన, తపస్సు చేసుకోవడానికి అనువైనటువంటి నేల మన భారతదేశ భూమి. ఇంత లోతుగా కనుక చూసినట్టయితే గురువు మనకి శుభుడుగా ఉన్నాడా అశుభుడుగా ఉన్నాడా అని మనకి అర్థమవుతుంది. ఎన్నో ఎగ్జాంపుల్స్ చూశాను నేను. ఒక ఎగ్జాంపుల్, కర్కాటక లగ్నము 9వ ఇంట గురుచంద్రులు. ఎంత మంచి యోగం అది. గజకేశ్వరి యోగం 9వ ఇంట్లో ఉంది. వారు చదవడానికి మంచి విద్యలే చదివారు. ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మంచి ఎడ్యుకేషన్ చేశారు. చివరికి వెళ్ళి అమెరికాలోనే సెటిల్ అయిపోతాము అనే డెసిషన్కి వచ్చారు. మరి ఇప్పుడు గురువు శుభుడా అశుభుడా, ఇది మనం చూసే దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది. నాకు భౌతిక సుఖాలే కావాలి, నాకు భౌతిక ప్రపంచం ముఖ్యం అనుకుంటూ గురువు వాళ్ళని దీవించాడు. లేదు, ఆధ్యాత్మిక ప్రపంచానికి దూరం చేశాడు అంటే గురువు వాళ్ళ మీద ఇనుకు వహించాడు. హీఈస్ నాట్ హ్యాపీ విత్ హిమ్. అతనికి ఏ స్థాయికి అతనికి అనుగ్రహం అనేది లభించాలో అంతే ఇచ్చాడు. ఇలా చూడండి, గురువుని ఎలా అర్థం చేసుకోవాలనేది మనకు అర్థమవుతుంది. ప్రతి ప్లానెట్ని కూడా ఇలా లోతుల్లోకి వెళ్ళి ఆలోచించినప్పుడు ఆ ప్లానెట్ తత్వం ఏంటి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే జ్యోతిష్యం అనేది వేద విద్య. వేదాలన్నీ బోధించేది ఆ పరతత్వాన్ని మనం చేరుకోమని, పరమాత్మ సన్నిధికి చేరుకోవాలని. ఇక గురువు కారకత్వాలు ఏంటి? జ్ఞానము, శాస్త్రాలు. ఇక్కడ కూడా పురాణాలు, శాస్త్రాలు, వీటి పట్ల ఆసక్తిని కలిగించే గ్రహం గురువు. అలాగే స్త్రీలకి భర్తృకారకుడు, ధనానికి కారకుడు గురువు, సంతానానికి కారకుడు గురువు, న్యాయపరమైన సమస్యలు కావచ్చు, న్యాయ వృత్తికి కారకుడు గురువు, న్యాయాన్ని శాసించేటువంటి గ్రహం గురువు. ఇన్ని ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని గురువు రూల్ చేస్తున్నాడు. గురువు కనుక బాగుంటే ఇటువంటి విషయాల్లో వాళ్ళకి సుఖమయమైనటువంటి జీవితం ఉంటుంది. అంటే ధనానికి లోటు ఉండదు లైఫ్లో. సత్సంతానం కలుగుతుంది. సత్సంతానం అంటే ఏంటి? వారి వలన
జీవించి ఉండగా తల్లిదండ్రులకి సుఖ సంతోషాలు ఉంటాయి. తల్లిదండ్రులు గతించిన తర్వాత కూడా ఉత్తమ గతులు కలగడము, ఆలోకాల్లో కూడా వాళ్ళు సుఖంగా ఉండేలా ఈ సంతానం ప్రయత్నం చేయడము, వారు కృషి చేయడము అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సత్సంతానం అంటే అర్థం. ఇలాంటి లోతైన విషయాన్ని చూసినప్పుడు గురువు ఎన్ని ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని రూల్ చేస్తున్నాడో అర్థమవుతుంది. కాలపురుష చక్రంలో మేషం 1వ స్థానం అయితే 9వ స్థానాన్ని 12వ స్థానాన్ని రూల్ చేస్తాడు గురువు. 9th హౌస్ అంటే పూర్వజన్మ కర్మలు, 12th హౌస్ కూడా పూర్వకర్మలు. అలాగే మనం దేని మీద ఎక్కువ కృషి చేస్తాము, వ్యయస్థానం అది. విదేశాలకు సంబంధించిన స్థానం, రోగాలకు సంబంధించిన స్థానం, వైరాగ్యానికి సంబంధించిన స్థానం, ఇవన్నీ కూడా రూల్ చేస్తాడు గురువు. కాబట్టి గురువు అంటే కేవలం ఏదో డబ్బు ఇచ్చాడు, పిల్లపాపల్ని ఇచ్చాడు, ఇక్కడ సుఖంగా బతుకుతున్నాం, అది మాత్రమే గురువు యొక్క అనుగ్రహం అనుకోవడం పొరపాటు. అలాగే గురువు కొన్ని సందర్భాల్లో శుభుడుగా ఉంటాడు, కొన్ని సందర్భాల్లో అత్యంత అశుభుడుగా ఉంటాడు. దానికి ఒక సూత్రాన్ని మీరు అందరూ కూడా గమనించవచ్చు. ఎవరికి వాళ్ళు జ్యోతిష్యం అవగాహన ఉన్నవాళ్ళు, ప్రతి గ్రహానికి ఒక మూల త్రికోణ స్థానం ఉంటుంది. గురువుకి ధనుసు మూల త్రికోణం, స్వక్షేత్రంలో కూడా ధనుసు మూల త్రికోణం అవడం వలన చాలా పవర్ఫుల్ హౌస్ అవుతుంది ధనస్సు గురువు విషయంలో. ఇప్పుడు ఒక లగ్నానికి ధనస్సు దుస్థానం కనుక అయినట్టయితే, అంటే ఒక లగ్నానికి ధనస్సు 6వ ఇల్లు లేదా 8వ ఇల్లు లేదా 12వ ఇల్లు కనుక అయినట్టయితే ఆ లగ్నానికి గురువు పాపిగా ఉంటాడు, అంటే అశుభ ఫలితాలను ఇస్తాడు. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి 6వ ఇల్లు ధనస్సు, కర్కాటక లగ్నానికి గురువు పాపి. వృషభ లగ్నానికి 8వ ఇల్లు ధనస్సు, మకర లగ్నానికి 12వ ఇల్లు ధనస్సు. అలాగే ధనస్సు నుంచి దుస్థానాల్లో ఏ లగ్నాలు ఉంటాయో వాటికి కూడా గురువు పాపిగా ఉంటాడు. అంటే ఇక్కడ కర్కాటకం వృషభం ఎలాగూ సరిపోతాయి, 6-8 రిలేషన్ ఉంది ధనస్సుకి కర్కాటకానికి, ధనస్సుకి వృషభానికి. ఉదాహరణకి ధనస్సు నుంచి 8వ ఇల్లు కర్కాటకము, ధనస్సు నుంచి 6వ ఇల్లు వృషభము. కాబట్టి 2 లగ్నాలకి కూడా గురువు పాపిగా ఉంటాడు. అలాగే ధనస్సు నుంచి 12వ ఇల్లు వృశ్చికం, అందుకే వృశ్చిక లగ్న జాతకులకి గురువు అశుభ ఫలితాలను ఇస్తాడు. ఎన్నోసార్లు చూడడం జరిగింది. అయితే వృశ్చిక లగ్నం అనగానే గురువు 2nd లార్డ్ 5th లార్డ్ కాబట్టి చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తాడు. ధనానికి ఆధిపత్యం వహిస్తున్నాడు, పంచమానికి ఆధిపత్యం వహిస్తున్నాడు, కాబట్టి గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అని వెంటనే మనం కంక్లూషన్కి వస్తాం. కానీ వృశ్చిక లగ్న జాతకులకి గురువు చాలా సమస్యలు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ని చూడొచ్చు మనం. ఎందుకు అంటే ధనుసుకి 12వ స్థానం వృశ్చికం. ఈ సూత్రాన్ని ఎప్పుడు గమనించాలి. అలాగే గురువు ఉచ్చలో ఉంటే అలా ఉంటుంది. ఎప్పుడు గురువు ఉచ్చలో ఉండడం ప్రాబ్లమే. ఎందుకు? గురువు కర్కాటకంలో ఉచ్చ పొందుతాడు. మూల త్రికోణమైనటువంటి ధనస్సు నుంచి కర్కాటకం 8వ ఇల్లు దుస్థానము. అంటే గురువు ఉచ్చలో ఉంటే పైకి చూడడానికి కొన్ని యోగాలు ఇచ్చి ఉంటే కనపడినప్పటికీ దానివల్ల ఎన్నో సమస్యలను ఇస్తాడు గురువు. ఉదాహరణకి చాలా ఉన్నతమైన విద్యాభ్యాసం చేస్తారు, కానీ దానివల్ల వారికి అనవసరమైనటువంటి ఫాల్స్ ప్రైడ్, అహంకారము, దురహంకారము, మితిమీరిన అహంకారము, ఇవన్నీ ఇచ్చి తన కింద ఉన్న వారిని ఇబ్బందులు పెట్టడము, ఇలాంటి వాటి కూడా వాళ్ళు పూరుకుంటూ ఉంటారు. అంటే తమ జ్ఞానాన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే చాలా కోపం వస్తుంది. అవడానికి చాలా ఇంటలెక్చువల్స్గా ఉంటారు, సమాజంలో చాలా ఒక ప్రసిద్ధిని పొంది ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి రంగంలో వాళ్ళకున్న జ్ఞానాన్ని చూసి వారికి అటువంటి ఒక స్టేటస్ అనేది ఉంటుంది. అయితే గురువు ఎప్పుడైతే ఇలా వచ్చేలా ఉంటాడో ఆ స్టేటస్ వల్ల తనకున్నటువంటి జ్ఞానం వలన ఇతరుల యొక్క గొప్పను ఒప్పుకోకపోవడము, ఎవరన్నా తనను విమర్శిస్తే విరుచుకుపడ్డము, ఇటువంటి నేచర్ కూడా ఇస్తాడు ఇదే గురువు. అలాగే గురువు పూర్వకర్మల్ని ఇచ్చేటువంటి సందర్భాల్లో కూడా మనం అర్థం చేసుకోవాలి. గురువు కాలపురుష చక్రంలో 9th హౌస్ 12th హౌస్ రూల్ చేస్తాడు. ధనస్సు మీనం ఈ రెండు పాస్ట్ లైఫ్ కర్మస్ని ఇచ్చేటువంటి హౌసెస్. అలాగే 8th హౌస్తో 9th హౌస్తో 12th హౌస్తో 5th హౌస్తో గురువు రిలేషన్ కనుక ఉన్నట్టయితే గురు మహాదశలో పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి కష్ట సుఖాలను అనుభవిస్తాడు జాతకుడు. ముఖ్యంగా రెట్రోగ్రేడ్ కనుక అయినటువంటి, అంటే వక్రించి కనుక ఉన్నట్టయితే గురువు అశుభుడుగా ఉండి వక్రించి ఉండి పాస్ట్ లైఫ్ కర్మల్ని ఇచ్చేటప్పుడు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, అప్పులు పాలవ్వడము,
కోర్టు చిక్కుల్లో ఇరుక్కోవడము, లీగల్ ప్రాబ్లమ్స్తో సతమతం అవడము, ఇటువంటి చాలా చాలా క్లిష్టమైనటువంటి సమస్యలను కూడా ఇస్తాడు గురువు. అలా అనుభవిస్తున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఎందుకు గురువు ఇలా చేస్తున్నాడు అని. అలాగే జైమిని సిస్టంలో గురువు ఎప్పుడైతే జ్ఞాతికారకుడు అవుతాడో, షష్టారూఢంలో కావచ్చు, అష్టమారూఢంలో కావచ్చు, లేదా రెండు ఉన్నటువంటి రాశిలో గురువు ఉంటాడో చాలా తీవ్రమైనటువంటి సమస్యలను కూడా ఇస్తాడు. ఇదే గురువు. అందుకే ఎప్పుడు జైమిని సిస్టంలో చరకారకత్వాలని, ఆరూఢాలని స్టడీ చేయాలి అని నేను చెప్తూ ఉంటాను. ఇక గురువు ఇందాక చెప్పినట్టుగా మనకి యోగించాడు, శుభుడుగా ఉన్నాడు అంటే అర్థము వారికి ఉన్నతమైనటువంటి లక్ష్యాలు ఉండడము. సరే, సత్ప్రవర్తన ఎలాగో ఉంటుంది, లక్ష్యం కూడా ఉన్నతంగా ఉంటుంది, దైవాన్ని చేరుకోవాలనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలను ఇస్తాడు గురువు. ఆ జీవుడికి ఏది అర్హత ఉందో అది తప్పకుండా ఇస్తాడు గురువు ఆ జాతకుడికి. అలాగే మోక్షం విషయానికి వస్తే గురువు మోక్షాన్ని ఇవ్వలేడు. మీకు దైవజ్ఞానం ఇస్తాడు, సాధన చేయిస్తాడు, ఇవన్నీ ఉంటాయి. కానీ మోక్షాన్ని ఇవ్వాలంటే కేతువు మాత్రమే ఇవ్వగలడు. మోక్షానికి సంబంధించిన దారిలో ప్రయాణింపజేస్తారు తప్ప ఈ వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని, ఆ పరతత్వాన్ని దర్శించగలగడము, తపస్సులు ఇవన్నీ ఇవ్వాలి అంటే అది కేతువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే గురువుకు కేతువుకి చాలా మంచి సంబంధం ఉంటుంది. కేతువు ఏ స్థానంలో ఉన్నా, దుస్థానంలో ఉన్నా గురువు యొక్క దృష్టి కనుక్కున్నట్టయితే చాలా మంచి ఫలితాలను ఇస్తాడు కేతువు. అందుకే ఇక గురువు యొక్క దుష్ఫలితాన్ని కనుక చూసినట్టయితే, పాడైతే ఎలా ఉంటాడు అని చూసినట్టయితే సంతాన సమస్యలు ఉంటాయి. సంతానం లేకపోవడం కావచ్చు. కానీ దానికంటే తీవ్ర సమస్యలు ఏమిటి అంటే సంతానం ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళ చెప్పు చేతల్లో ఉండరు. తల్లిదండ్రుల మాట వినకపోవడము, వీరి ఆశయాలకు విరుద్ధంగా ఉండడము, తల్లిదండ్రులకి దూరంగా ఉండడము, వారి ప్రేమని మిస్ అవ్వడం తల్లిదండ్రులు, ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు గురువు. అదేవిధంగా స్త్రీల విషయంలో భర్త నుంచి సమస్యలు. భర్త చాలా ఉన్నత విద్య ఉన్నటువంటి వ్యక్తి, అలాగే సమాజంలో మంచి పేరు, ప్రఖ్యాతి, చదువు అన్నీ ఉంటాయి. కానీ మేల్ డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. భార్యను చులకనగా చూడడము. ఎంతోమంది ఈ కంప్లైంట్ చేసే వాళ్ళని కూడా చూడొచ్చు గురువు విషయంలో. అలాగే లీగల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు గురువు కనుక పాడైనట్టయితే. తమకి రావాల్సిన ఆస్తి కూడా రాకపోవడము, ఎప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాల్సి రావడము, తనకు రావాల్సిన ఆస్తి కూడా అన్యాక్రాంతం అవ్వడము, ఇలాంటి సమస్యలను ఇస్తాడు గురువు. ఆరోగ్య సమస్యల్ని, తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యల్ని, లివర్కి సంబంధించింది, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించింది, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి గ్రహం గురువు. ఇక గురువు పాడైతే వారి అహంకారానికి పరాకాష్ఠగా వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయడానికి ఇతరులను ఇబ్బంది పెట్టడము, ఇటువంటి మెంటాలిటీని కూడా ఇస్తాడు ఇదే గురువు. గురువు స్ట్రాంగ్గా ఉండి సోగాళ్ళు ఇప్పుడు మనం అనుకుంటున్న రాజయోగాల్లో ఉంటే దుష్ఫలితాలు ఎలాగుంటాయి అంటే పెద్ద దైవచింతన ఉండదు, ప్రాపంచిక విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంటుంది, దానికే కనెక్ట్ అయిపోయి జీవితాన్ని సాగించేస్తూ ఉంటారు. ఈ విధంగా జాతకుడికి కొంత కీడుని చేస్తాడు గురువు. ఎందుకంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్లకుండా ఇక్కడే ఈ భౌతిక ప్రపంచంలోనే తిరుగుతూ ఉండేలా చేస్తాడు గురువు. ఈ దృష్టితో చూసినప్పుడే గురువు యొక్క అసలు తత్వం అర్థమవుతుంది. అలాగే గురువు ఎక్స్పాన్సివ్ ప్లానెట్. అందుకే గురువు యోగించి బిజినెస్ కనుక స్టార్ట్ చేసినట్టయితే ఎన్నో బ్రాంచెస్కి ఎక్స్పాండ్ అవ్వడము, ఎన్నో దేశాల్లో ఎక్స్పాండ్ అవ్వడం, ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే వారి యొక్క ఆశ, అహంకారము ఇవి కూడా ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, అవి శాంతించవు. ఇది కూడా గురువు ఇచ్చేటువంటి దుష్ఫలితాల్లో ఒకటి. అలాగే ఒక్కొక్క గ్రహంతో కనుక ఉన్నట్టయితే గురువు ఒక్కో రకమైన ఫలితాలు ఇస్తాడు. క్లుప్తంగా చెప్పుకుంటే రవి గురువుల కలయిక చాలా మంచిది, ధనయోగానికి కావచ్చు, కెరియర్ గ్రోత్కి. అయితే పుత్ర సంతానం ఉండకపోవచ్చు, ఉన్న దానివల్ల ప్రాబ్లము. ఉదాహరణకి గురువు సింహరాశిలో ఉన్న, రవింట్లో ఉన్న, రవి గురువులు కలిసి ఉన్న పుత్ర సంతానం లేకపోవడము, లేదా కలిగిన పుత్ర సంతానము, అందులోని జ్యేష్ఠ సంతానము జీవితంలో స్థిరపడకపోవడము, ఇలాంటి సమస్యల్ని ఇస్తాడు. అలాగే గురుచంద్రుల కలయిక ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు, కానీ కొంత చాదస్తము, మొండితనం కూడా ఇస్తాడు. ఇదే గురుచంద్రుల కలయిక ఉంటుంది. దానికి గజకేసరి యోగం అని అంటాం, కానీ పర్సనాలిటీలో ఎటువంటి డిజార్డర్స్ ఇస్తాడు. ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్, అలాగే
మొండి పట్టుదల, మూర్ఖత్వము ఇవన్నీ కూడా ఇస్తాడు గురుచంద్రుడు కనుక కలిసి ఉన్నట్టయితే. గురుకుజులు కలిసి ఉన్నట్టయితే ధనయోగానికి మంచిది. గురుమంగళ యోగం అని చెప్పి అంతసేపు మనం ధనాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటాం, కానీ దానివల్ల ప్రాబ్లం ఏంటి అంటే మ్యారిటల్ లైఫ్లో సమస్యలు ఇవ్వడము, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఇస్తాడు. సంతానం విషయంలో సమస్యలు ఇవ్వడము, ముఖ్యంగా స్త్రీలకి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం, ఇలాంటివి. బుధ గురువులు కనుక కలిసి ఉన్నట్టయితే శాస్త్రజ్ఞానము, తెలివితేటలు, జ్యోతిష జ్ఞానము ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ బుధుడు ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియోస్ కొంతవరకు వీక్ అవుతాయి బుధ గురువుల కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే. ఇక ఈ బుధ గురువులు కలిసి ఉన్నట్టయితే ఇచ్చేటువంటి ఫలితాలు గురువు కావచ్చు, బుధుడు కావచ్చు, కొంతవరకు వీక్ అవుతాయి. గురు శుక్రులు కనుక కలిసి ఉన్నట్టయితే ఇది చాలా మంచి కాంబినేషను, ధనయోగానికి మంచిది, కానీ వైవాహిక సమస్యలు అయితే ఉంటాయి. గురుశనుల కాంబినేషన్ ఉంటే ఎలా ఉంటుంది? ఇది చాలా మంచి కలయిక, విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. అందుకే జీవితంలో ఎక్కువ స్ట్రగుల్స్ని ఫేస్ చేసి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అంటే జీవితం పట్ల ఒక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ దృక్పథం అనేది ఏర్పడుతుంది గురుశనుల కలయిక కనుక ఉన్నట్టయితే. ఇక గురు రాహుల కలయిక అనుకున్నట్టయితే దానికి గురుచండాల యోగం అని పేరు పెట్టడం వల్ల చాలామంది భయపడిపోతూ ఉంటారు. రాహుకి చండాలుడు అని పేరు, అంత మాత్రం చేత ఎప్పుడు చెడు ఫలితాలు ఇస్తాడు అనుకోకూడదు. దీని పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ప్రాక్టికల్ వ్యక్తులుగా ఉంటారు, ఉన్నతమైనటువంటి ఆశలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి, ఇటువంటి మంచి ఆశయాలు అనేవి ఉంటాయి. పూజా పునస్కారాలు చేయకపోవచ్చు, కానీ వారి ఆదర్శ భావాలు ఇవన్నీ కూడా వారికి సమాజంలో మంచి పేరుని తీసుకొస్తాయి. వారి వల్ల తమ చుట్టూ ఉన్నవారు కూడా మేలు జరుగుతుంది. గురు కేతువుల కలయిక ఇది చాలా మంచి కలయిక, ఆధ్యాత్మ సాధనకే కావచ్చు, అలాగే మెటీరియలిస్టిక్ సక్సెస్ కూడా ఈ కలయిక చాలా మంచిది. ఈ విధంగా గురువుని రెండు కోణాల్లోనూ చూడటం అనేది మంచిది. గురు మహాదశ కనుక వస్తున్నట్టయితే ఎంతవరకు పాజిటివ్గా ఉంటుంది, ఎంతవరకు నెగిటివ్గా ఉంటుంది అని ఒక అనాలిసిస్ చేసుకుని దానికి తగ్గట్టుగా గురువుని పాజిటివ్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది. గురువు ఎప్పుడు శుభుడు అవుతాడు? ఇందాక చెప్పుకున్నటువంటి శుభత్వం, ఆధ్యాత్మిక చింతన ఇలాంటివి ఎప్పుడు ఇస్తాడు అంటే దేవతారాధన, పెద్దవారిని, గురువుల్ని, సాధువుల్ని వీళ్ళని పూజించడము, ఆధ్యాత్మిక చింతనని వృద్ధి చేసుకుంటూ ఉండడము, సాత్విక ఆహారము, ఇలాంటి కొన్ని చిన్న చిన్న అలవాట్లు కనుక చేసుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇందాక చెప్పుకున్నటువంటి శుభానుగ్రహం అనేది మనకి లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.